తెలంగాణ గడ్డ మీద వర్గ పోరాటం తప్పుదారి పట్టింది. తెలంగాణలో వర్గ పోరాటం తప్పుదారి పట్టింది. వర్గ పోరాటం అంటే భూస్వాముల మీద శ్రామిక వర్గం అని అర్థం. భూస్వామ్య వర్గం మీద వ్యవసాయ కూలీనాలి చేసే ఒక శ్రామిక, సన్నకారు చిన్నకారు రైతులైన శ్రామిక వర్గానికి భూస్వామ్య వర్గానికి జరుగుతున్న యుద్ధం ఉంది కదా, అది వర్గ పోరాటం అన్నారు. ఇందులో కులం పేరు ఎక్కడ కనపడలేదు. చాలా జాగ్రత్తగా, అందుకే మిమ్మల్ని సభలో పాల్గొన్న వారంతా నేను అనలే, ఆలోచన చేసే ఆలోచన పరుల గురించే నేను మాట్లాడుతున్నా. ఎందుకో కూడా ఈ మాట తర్వాత చెప్తా. తెలంగాణలో ఒక 70 ఏళ్ళు వర్గ పోరాటం జరిగింది. వర్గంలో కులం ప్రస్తావన రాలే. భూస్వామ్య వర్గం మీద శ్రామిక వర్గము అన్నాడు. ఈ రెండు పదాల కలయికతో జరిగిన పోరాటం అంతా తప్పుదోవను బట్టి తప్పు సమాధానం వచ్చింది. తప్పు సమాధానం రావడం అంటే అర్థం మన తాతలు తండ్రులు అంతా బలైపోయారని అర్థం. తప్పు సమాధానం అంటే. కానీ ఈ వర్గ పోరాటంలో ఉన్న యుద్ధం ఉన్నది చూసారా, యుద్ధం మాత్రం జరిగింది. ఆ యుద్ధం జరగడం వల్ల మనం నష్టపోయాం. కానీ శత్రువు తప్పించుకున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. శ్రామిక వర్గం చేసే యుద్ధంలో శత్రువు తప్పించుకున్నాడు. భూస్వామి తప్పించుకున్నాడు. ఎట్లా తప్పించుకున్నాడు? 2 కారణాలతో తప్పించుకున్నాడు. అసలు భూస్వామి వచ్చి శ్రామిక వర్గంలో చేరిపోయింది, నేను మీ మనిషిని అని. 2, శ్రామిక వర్గంలో ఉన్న భూస్వామి, శ్రామిక వర్గంలో ఉన్న పేదరెడ్డి, ఆయన భూస్వామి అయితే సార్ మావోడే గాని యుద్ధం చేయలేదు. ఇప్పుడు వర్గ పోరాటానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కొత్త రూపాన్ని తీసుకొస్తుంది. ఏమిటది? ఏమంటుంది? తెలంగాణలో భూస్వామ్యం నువ్వు అంటున్నావు కదా, 70 ఏళ్ళు. ఏ బీసీ ఎస్సీ ఎస్టీ భూస్వామి లేడే తెలంగాణ గడ్డ మీద? నువ్వు ఎందుకు భూస్వామి అన్నావు? కారణం ఏంటి ఆ పదం వాడడానికి? భూస్వామి అని ఇదే మాట అన్నావు కానీ రెడ్డి, వెలమ దొర, కరణం దొర అని నువ్వు ఈ పదబంధం ఎందుకు పలకలే? కారణం ఏంటి? ఎక్కడ ఒక గౌండ్లైన భూస్వామి లేడే, ముదిరాజు భూస్వామి లేడే, సాగరాయన భూస్వామి లేడే, కుమ్మరాయన భూస్వామి లేడే, మంగళాయన భూస్వామి లేడే, మానవాదిగల భూస్వామి లేడే, పద్మశాలైన భూస్వామి లేడే, విశ్వకర్మ భూస్వామి లేడే. ఎందుకు నువ్వు అన్నావు? కారణం ఏంటి? సమాధానం ఉందా? అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ చేసి తెలంగాణలో ఏమంటుందంటే, భూస్వాములైనటువంటి వారిని రెడ్డి, వెలమ, కమ్మ, కర్ణం, కాపు మీరు భూస్వాములు, బీసీ ఎస్సీ ఎస్టీలంతా శ్రామిక వర్గం అని చెప్తుంది. ఈ